అయితే ఈ మధ్య జరిగిన పరిణామం మొన్న మా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీలన్న గారు 100 పడకల ఆసుపత్రి ఫౌండేషన్ స్టోన్ గురించి అంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులు వచ్చి నేను 2023లో తీసుకొచ్చిన 100 పడకల ఆసుపత్రిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు, మీ చాతకాంతరము అదొకటి, మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి, ఇట్లా నేను చేసిన ఫౌండేషన్కి మీరు చేయలేకపోతున్నారు అని చెప్పి మా మీద మా సునీల్ అన్న గారి మీద కావచ్చు, మహేష్ అన్న గారి మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేసిపోయారు. దొంగ నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేసారు. అది దొంగ నిరాహార దీక్షనే. కాకపోతే విషయం ఏంటంటే సరే మీరు చేసిరు అయిపోయింది. తర్వాత మా అన్నగారు వచ్చారు, సున్నన్న గారు వచ్చాడు. ఏం చేసిరన్న మీరు చేసిన 2022 జూన్లో వేసిన ఫౌండేషన్ 13 నెలల్లో కంప్లీట్ చేద్దామని చెప్పారు ఒక ప్రోగ్రాంలో. దాన్నే అన్న వచ్చి చూపెట్టిండు మా సునీల్ అన్న. తప్పెట్లయితుంది అది? దానికి పట్టుకొని మీ ఫేక్ సోషల్ మీడియా ఆర్టిస్టులు, మీకు సంబంధించిన ఆర్టిస్టులు అందరూ వచ్చి అసలు ఒక ప్రజాప్రతినిధి వచ్చిండు పోయిన ఒక 2 నిమిషాలకి అంత మేము వచ్చిందయా. 10 ఏళ్ళు అధికారం అనుభవించారు, 10 ఏళ్ళు మమ్మల్ని చిత్రహింసలు పెట్టిరు. మాకు తెలియదా? మీకు తెలియదా? మమ్మల్ని ఎన్నిసార్లు బండోర్లు చేసిరు. 10 ఏళ్ళు ఓర్చుకున్నాం. మీకు ఒక 2 ఏళ్ళ ఓర్చుకోలేకపోతారు. అంత పదవి లేకపోతే పదవి మనమా? అయినా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మీరే ఉన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అడగచ్చు కదా. నా బిల్ నేను పెట్టిన ఫౌండేషన్, నేను పెట్టిన బిల్స్ నచ్చినాయి, నాగిపోయినాయి, ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర మీరు ఒత్తిడి తెచ్చి నాకు ఇప్పిరు అని మీరు సీఎం దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మా సునీల్ అన్న అదే చెప్పిండు కదా. మా సీఎంఏ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి అడుగుతుండు. దాంట్లో మీరు మా సీఎం దగ్గరికి పోయి అడిగితే తప్పే ఉన్నది. మీ స్థానికంగా డెవలప్ చేయాలనుకుంటే మీదంతా సవతి ప్రేమ మా భీంగల్ మీద. ఈ రోజు వరకు మా భీంగల్ మీద మీ అవసరమే, ఓట్ల కోసమే మీరు రాజకీయం చేసిరు తప్ప భీంగల్ మీద ఏనాడు ప్రేమతోటి చేయాలి. మున్సిపాలిటీ డెవలప్ చేసిరా? మున్సిపాలిటీ తెచ్చిరా మీరు? మున్సిపాలిటీ అనేది విభజనల ప్రకారం భీంగల్కి మున్సిపాలిటీ వచ్చింది. అందులో భాగంగా 25 కోట్లు ఎక్కడైనా సరే ఏబీసీ అని ఉంటుంది, కానీ సి గ్రేడ్లో మనకి 25 కోట్లు కొత్తగా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఫండ్స్ వచ్చినాయి. దాన్ని నువ్వు చేసి దాని ఫండ్స్ నువ్వు సొంతంగా ఇచ్చినట్టు, ఏదో మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చినట్టు ఖాళీ లైట్లు వేసినావన్నా, ఏమి వేసినావన్నా? ఒక గటర్ లేదు, ఒక కలవాటు లేదు భీమగల్ టౌన్లో. అయ్యేలాడికి 5 సంవత్సరాలు మున్సిపాలిటీ అనుభవించినావు. నువ్వు చెప్పినట్టున్నారు, నీ కింద చెప్పు చేతులలో పనిచేసారు, ఇయ్యాలాడికి పని చేస్తుర్రు. నీ 10 సంవత్సరాల పదవిని 10 సంవత్సరాలు మినిస్టర్గా అనుభవించినావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా అనుభవించినావు. ఎన్ని కోట్లు వేసుకున్నావు ఏమో ఆ తర్వాత ముచ్చట. కానీ ఇవాళ 2 సార్లు నీకు 7 సార్లు నీళ్ళు తెప్పించింది మా సునీల్ అన్న. సరే అంతకుముందంటే వేరే ఉన్నటి టర్మ్ 2023 జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చి నీకు గజ అనిపించిండో 2 నుంచి 3 వేల ఓట్లతోటే మాకు మార్జిన్ పోయింది. అది కూడా ఏదో చిన్న తప్పిదాల వల్ల, మా మిస్టేక్ వల్లనే పోయింది. అని నువ్వు గెలిచినా అనుకోకు, నీ డబ్బు పగరతో గెలిచినావు అంతే. నీ దగ్గర నా చెంచాలి ఇలా మాట్లాడితే ఎవడు భయపడేటోడు లేడు. మేము 10 సంవత్సరాలు ఎంత హరాస్మెంట్ వేసినాం మమ్మల్ని. ఎస్ఐలని సిఐలని నా ఇంటికి పంపించినావు. నా లెక్క చాలామంది కార్యకర్తలు భీమగల్ మండలం కావచ్చు. ఇవాళ ఎవడైనా ఫేక్ స్కీమ్లు తెచ్చిన మాకు తెలియదా? నీ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా మాకు తెలియదా? పెట్టాలి ఒక్కొక్కడు. అవన్నీ కాదయ్యా, అది మంచి పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సరే, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడున్నా మంచి చేస్తే మంచి అనాలా, చెడు చేస్తే చెడు అనాలా. ఇవాళ మా ప్రజాపాలన తప్పేం చేసామన్నా? ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఫ్రీ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, తప్పెట్లయితుంది అన్న. ఫ్రీ కరెంట్ ఇచ్చినామన్నా, తప్పెట్లయితుంది. 2 లక్షలు రుణమాఫీ చేసినామే, తప్పెట్లయితుంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామే 60 నుంచి 70,000 మధ్యలో, తప్పెట్లయితుంది అన్న. ఇవన్నీ చెప్పే ప్రజాప్రభుత్వం డెవలప్ అవుతుందని చెప్పే సీఎంఆర్ఎఫ్లు ఎన్ని ఇచ్చినామే. రూపాయి యొక్క కార్యకర్తలు ఒక దావత్ ఉంటుంది, మీరు ఒక సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేరే. ఈ చరిత్ర మేము ఒక చాలా ఉంటలేమే. మా కాంగ్రెస్ కట్టారు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు లోబడి పనిచేస్తున్నారన్న. అయ్యాలా మీరు మీ దగ్గర ఏదో జరుగుతున్నాయి, దాన్ని టార్గెట్ చేసి మమ్మల్ని అన్నాడు, మహేష్ అన్న అన్నాడు, సుల్లాన్ అన్నాడు, ఇంకా మా నాయకులు అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మంచిగా అయ్యేది రాజకీయాలు, కరెక్ట్ కాదు అది. సరే అది అయిపోయింది. మా సుల్లాన్ వచ్చింది చెప్పిండి పోయింది. ఇంట్లోనే గత జెడ్పీటీసీ కావచ్చు, గతంలో అనుభవించిన మండల కన్వీనర్ అంటారు ఏమో బీఆర్ఎస్ తెలియదు, వాళ్ళు కావచ్చు వచ్చిరు, యువ నాయకులు వచ్చిరు, మాట్లాడారు. సరే అయిపోయింది. తర్వాత మా మండల అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మీకు చెప్పిండు మీరేం చేసిరు, మీ చరిత్ర చెప్పిండు. దాని తర్వాత మా మండల అధ్యక్షుడు నాడు ఎంతవరకు కరెక్ట్? సరే అదే విషయం తీసుకుందాం. ఇవాళ నీలం రవి తమ్ముడు, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి పోయినావు? బొదిరే నర్సయ్య, నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి పోయినావు అన్న? మీ చరిత్ర ఏంది? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపడిచి ఓలే, కాంగ్రెస్ పార్టీలో లేవా నువ్వు? 15 ఏళ్ళ కింద పోయిర్రు మీరు. మళ్ళీ వచ్చినావు నీలం రవి, నువ్వు మొన్న నీ స్వార్థంకి వచ్చినావు. వీడీసీ ప్రెసిడెంట్ మేమే ఓట్లు వేయించినాం,
మాతోటి గెలుతావని మాతోటి గెలిచి వీడీసీ ప్రెసిడెంట్ అని ఒకటి వేసుకొని ఏం కుంభకోణం చేసినావు తెలియదా, ఎంత ఉసుకు కొట్టుకున్నావు తెలియదా, వ్యక్తిగత ఆరోపణలతో మత్తు చేసిరో తీర్తే చరిత్ర వెళ్తుంది, ఇజ్జత్ పోతుంది. అది కరెక్ట్ కాదు. రాజకీయాలలో మనం ఉందా వ్యవహరించాలా. రాబే కొట్టుడు మాకు రాదా, గలీజ్ మాటలు మాట్లాడు మాకు రాదా, మాకు తెలియదా. యూత్ కాంగ్రెస్లో 10 ఏళ్ళు పనిచేసినాం, మేము భయపడతామా? మాకు తెలియదు అనుకో. 10 ఏళ్ళు మిమ్మల్ని ధర్నాలు ఏడవుతాడు అడుగుకున్నాం, ప్రొటెస్ట్లు చేసినాం, రాస్తారోకలు చేసినాం, జిల్లాలో వాళ్ళు ఏడ భయపడలేము. కానీ మాకు వద్దు. పోలీసులను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడతలేము, ఇవాళ అధికారం ఉన్నా అన్నిటికీ లోబడి ఉంటున్నాం. మీరు చేసేది చాలా తప్పు, అనైతికత. మీరు ఇట్లా వేయద్దు. ముఖ్యంగా చెప్తున్నా, పబ్లిక్కి సేవ చేసే మార్గం ఆలోచించుర్రి. మన భీమగల్ పట్టణం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయుర్రి. మీరు నాయకులు అవుతారు భయ్, సేవ చేయరు నాయకులు అవుతారు. ఇంకొకటి టార్గెట్ అయితే ఎట్లా నాయకులు అవుతారన్న మీరు? తప్పన్న ఇదంతా. దయచేసి ఇవన్నీ మానుకోవాలని నేను ఇచ్చేస్తున్నా. ఇంకా వేల మంది చాలామంది ఉన్నారు. అంతా నాతోటి రాజకీయాలలో మంచి చెడు కలిసే ఉంటాం, చేస్తాం. కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుడు, వ్యక్తిని టార్గెట్ చేసుడు, సునీల్ అన్న టార్గెట్ చేసుడు, ఇంకా మా అన్నలను ఇంకా ఇతర అన్నలను టార్గెట్ చేసుడు కావచ్చు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు మన మండలికి ఉన్నాడు. మన అదృష్టం. పని తెచ్చుకోరు వా. ఎమ్మెల్యే గారు ఉన్నారు, పోయి అన్న దగ్గర పోయి అడుగురి. మా అన్న మీ మండలేనే ఇట్లా అయిపోయింది, 4 కోట్ల రూపాయలు లింబాద్రి గుట్టకి ఇచ్చింది, వాళ్ళు అర్థ రిసార్ట్ ఎవరిచ్చారు? పీసీసీ మహేష్ అని ఇచ్చింది. బస్ డిపో అవన్నీ మీ చేతులారా కొట్టిరు 10 సంవత్సరాలు. అవన్నీ వద్దు. రంగులు దిద్దిరు, ఆ గంగిరెద్దు లేశం వేసిరు, గంగల పెట్టిరు, అయిపోయింది. మీరు ఓట్ల కోసం వేసే రాజకీయాలు మానుకోరి. ఇయ్యలాకున్న రేపన్నా మీకు భీమగల్ ప్రజలు, బాల్కొండ కాన్స్టిట్యున్సీ భీమగల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి తయారున్నారన్న నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇటువంటి చిల్లరేషన్ మానకుంటే మాత్రం బాగుండదు. మీ అన్నీ తీసుడు అవుతుంది. మీరు ఏం స్కీములు తీసిర్రు, మీరు ఏమేం చేసిర్రు, ఇంకా అంటే నెంబర్ టు నెంబర్ తీసుడు అవుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. అధికారం మా చేరుతున్నా, అధికారం లేనంటే ప్రజలకు సేవ ఇస్తూనే ఉన్నాం. ఇయ్యాలకి దాన్ని అంతే ఉండనిద్దామన్నా, పబ్లిక్కి సేవ ఇద్దాం. మనం వ్యక్తిగత విమర్శలు వద్దు. సరే, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో వ్యక్తిగతంగా పనిచేసుకోవడే నాయకుడు అవుతాడు, నిబద్ధతతో పనిచేసుకోవడే కార్యకర్తలు అవుతాడు. కానీ వీడికెళ్ళి ఆడిపోయిండు, ఆడికెళ్ళి ఇడిపోయిండు. మీరు పోలేరా? మీరు ఎన్ని పార్టీలు తిరిగారన్న? మీ చరిత్ర ఏందన్న? అసలు మీకున్నదా విలువ? ఇంకొకరని అంటారు. కరెక్ట్ కాదన్న ఇది. దయచేసి చెప్తున్నా, ఇది మానుకోండి. మానుకోకపోతే బాగుంటుంది. సరే, మమ్మల్ని బదనం చేస్తూనే ఉన్నారు, మేము బదనం అయితేనే ఉన్నాం. మా సున్నా నేర్పిండి మాకు నేర్పించింది. అది ఎవ్వడేం చేసినా కానీ మనం సైలెంట్ కావాలా, మన పని మనం చేసుకోవాలా. ప్రజలే అంతిమ తీర్పు అని మాకు సున్నా నేర్పించిన లైన్లోనే మేము పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నేర్పించిన లైన్లో మేము పోతున్నాం. దానికోసమే మేము ఏనాడు కూడా అధికార దుర్వినియోగం చేస్తలేము. దయచేసి మీరు అన్నిటికీ లోబడి ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.